నా పేరు వచ్చేసి బర్రెలక్క, రియల్ నేమ్ సిరిక. నేను కొల్లాపూర్ నియోజకవర్గంకి వెళ్ళి రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన. సో ముందుగా జనయత్రి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన ఆర్పి సార్ అలాగే సంపత్ కుమార్ సార్కి నా యొక్క నమస్కారాలు. సో మీ సినిమా నేను చూస్తాను సార్, సాంగ్స్ కూడా వింటా. మిమ్మల్ని డైరెక్ట్గా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో 394 సార్లు బ్లడ్ ఇవ్వడం అంటే నేను అక్కడ కూర్చొని ఆలోచించిన ఇంత బ్లడ్ వేయడం వచ్చింది సార్ అని చెప్పేసి. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. సో సార్ లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. సార్ చెప్పాడు కదా, బ్లడ్ ఇస్తే చాలా వీక్ అయిపోతాం, తర్వాత కొన్ని ఉంటాయి మూఢనమ్మకాలు అనేది. ఎగ్జాంపుల్ సార్నే చూసుకోండి, అన్ని సార్లు బ్లడ్ ఇచ్చినా కానీ ఎంత గట్టిగా ఉన్నాడు. సో మీరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రండి. ఇంకా మునీర్ సార్ని మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్లో చూసిన, అంతకుముందు ఆయన గురించి నాకు తెలియదు. సో చూసిన తర్వాత ఆయన గురించి ఎంక్వైరీ చేసిన. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఈ ఫంక్షన్కి వచ్చిన పొగడాలి కాబట్టి పొగుడుతున్నా అని కాదు, నా మనస్ఫూర్తిగా సార్కి చెప్తున్నా. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎట్లుందంటే స్వార్థంతో కూడిన జనం ఉన్నారు ఇక్కడ. మన పక్కన ఏమైనా అయిపోయి మనం మాత్రం మంచిగా ఉండాలి అట్లా ఆలోచిస్తున్న రోజుల్లో. ఎగ్జాంపుల్ మన పేరెంట్సే మనల్ని పోషించే స్తోమత ఉన్నంత వరకు వాళ్ళని మంచిగా చూసుకుంటాం. వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర అనాథ శరణాలయం కానీ అక్కడిక్కడ వదిలేసి వస్తుంటాం. సో చాలా మంది మన ఇంట్లో అన్నం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు తింటాం, కానీ అది కనీసం బయట ఉన్న కుక్కలను కూడా వేయడానికి ఆలోచిస్తాం. సో అలాంటిది ఆయన ఎక్కడెక్కడో ఉన్న చాలా మందిని ఆదరించడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలకి బుక్స్, బ్లడ్ డొనేట్ చేయడం కానీ, సో ముసలి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం కానీ, చాలా ఫంక్షన్స్లో అలా ఫుడ్ మిగులుతుంది, దాన్ని పడేయడానికి ధరిస్తారు కానీ ఒకరికి ఇవ్వడానికి ధరించరు. సో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కానీ ఫుడ్ అయితే చాలా అక్కడ ఉన్నటువంటి చాలా మంది రోడ్ సైడ్ ఉంటారు. సో వీలైతే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయండి. ఏదో ఫంక్షన్కి వచ్చిన అట్లా తీసుకొని పోతే ఇంత మంచిగా రెడీ అయినా మా గెటప్ చేంజ్ అవుతుందేమో, మమ్మల్ని చీప్గా చూస్తారేమో కాదు. మనల్ని ఏ విధంగా చూడాలనేది మనం చేసే పనిని బట్టి ఉంటుంది అనమాట. సో మునీర్ సార్ ఇక్కడికి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. తెలంగాణలోనే కాదు భారతదేశంలో కూడా నెంబర్ 1 ఫౌండేషన్ ఏదైనా ఉంది అంటే ముందు మనం చెప్పుకునే ఫౌండేషన్ ఏదైనా అవ్వాలి అంటే జనయత్రి ఫౌండేషన్ అనమాట. సార్ చేస్తున్న మంచి పనిలో నేను కూడా ఈ రోజు నుంచి బాగా అవుతున్నా సార్. సో మీరు కూడా బాగా నవ్వండి. ఆర్పి సార్ చెప్పినట్టుగా ఆస్తులు మన ఎమ్మటేవి రావు, 6 అడుగుల భూమి తప్ప. సో 6 అడుగుల భూమి చాలు కదా మనకి, చాలు కాబట్టి అట్లనే భూములు దానం చేయండి అని నేను చెప్తలేను. మళ్ళీ అక్క దానం చేయమని అన్ని దానం చేసేసిన నా కూడా పడేది కదా. సో ఉన్న దాంట్లో మనం చూస్తూ ఉంటాం చాలా బయట విషయాలు. సో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎంత సంపాదించినా మనం ఏం తీసుకోలేం, ఎంత సంపాదించినా 3 పూటల కంటే ఎక్కువ తినలేం. ఎక్కువ తింటే మనకే విరక్తి వస్తుంది ఒక ఫుడ్ డైలీ తింటే. సో చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆస్తి పనులు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ మునీర్ సార్కి హెల్ప్ చేయండి. నేను కూడా ఈరోజు ఈ జనయత్రి ఫౌండేషన్లో భాగంగా ఉంటా. మీరందరూ భాగం అవ్వండి. మనందరం కలిసి జనయత్రి ఫౌండేషన్ని భారతదేశంలోనే నంబర్ 1 ఫౌండేషన్గా మార్చేద్దాం. థ్యాంక్ యూ. ఆదర్శం ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో ఒక సంచలనాత్మక